Thank you. Thank God, first of all, because for His grace, have put me alive to be with you like this and to speak and to share some words of His from His holy book, the Bible. చిన్న ప్రార్థన చేసుకున్నాము. దయగల తండ్రి, కనికరం గల దేవుడా, మహిమోన్నతుడా, మరి ఈ యొక్క సమయంలో నన్ను మీకు సెలువు చాటున మరుగుపరిచి తండ్రి మీకు ఆత్మతో నన్ను నింపుమని, ఆత్మపూర్ణిగా నన్ను మీరు చేయమని ప్రభా కొంత సమయం మీ సన్నిధిలో నీ యొక్క మాటలు ప్రభా వినాలని నా ప్రభా ప్రత్యేకంగా ప్రార్థన గురించిన మరి అంశాలు అన్నీ నీకే బాగా తెలుసు ప్రభా. మరి దేవాన తండ్రి మీరే దయచూపి సహాయం చేయమని నేను అడుగుతా ఉంటున్నాను. మరి దేవాన్ని పిల్లలకు అవును తండ్రి మన ప్రభా, మరి నాకు మాకు దేవా నీ పిల్లలమైన మాకు ఏమైతే అవసరమో ప్రభా తండ్రి కనికరించి దయచూపి మీరు మాట్లాడమని, దేవా నన్ను బలపరచుమని, దేవా నన్ను నీక అవును తండ్రి నన్ను నీక సిలువు చాటును మరుగుపరిచి అవసరమైన మాటలు మాత్రమే ప్రభా షేర్ చేయటానికి నా ప్రభా ఓ తండ్రి నా నోటిని మీరు తెరవమని, పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడమని, దేవ మీకే మహిమ తెచ్చుకోమని, దేవ తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తుకు దేవ మీకు మహిమ కలుగునట్లుగా నీ కృపతో ఆవరించమని మీరు నాతో ఉండి దేవన ప్రభు ఇక సమయంలో తండ్రి నైనా బలపరచుమని, ఓ తండ్రి నైనా ప్రభు నీ సన్నిధిలోని మేలు చేత మమ్మల్ని తృప్తిపరచుమని యేసు నామములో వినయంతో స్తుతించి బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రోమీలకు అపోస్తులుడైన పౌలు రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందాము. నేను చదువుతా, ఎవరైనా ఒకరు గట్టిగా చదవనమ్మా, లేకపోతే నేను చదువుతా ఉన్నాను, లేకపోతే గమనించండి. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగు. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. చివరిగా మరి 28 కూడా చదువుతున్నాను. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుం. దేవుడి యొక్క మాటలు తన మహిమార్థమై దీవించునుగాక. ప్రియమైన వార్లారా, మరి ప్రభునందు మరి ప్రియమైన సహోదరులారా, అందరూ సహోదరులే కదా. ఓకే, మరి చెల్లి అప్పుడప్పుడు జాయిన్ అవుతా ఉంటారు. ఓకే, ఎనీవే మరి డియర్ బ్రదర్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక వాక్య భాగంలో దేవుడు మరి ఆయన మొదటగా ఆయన ఎటువంటి వాడు మరి ఆయన గురించి ఒక మాట మనం చూడొచ్చు ఇక్కడ. మరి ఏంటంటే దేవుడు హృదయములను పరిశోధించువాడు. మన దేవుడు, మనము నమ్మిన దేవుడు మరి హృదయములను పరిశోధించువాడు. ఓకే, ఆయన ఆత్మ యొక్క మనసు కూడా ఆయన ఎరిగినవాడు. ఓకే, సరే, ఆయన తన పిల్లల కొరకు ఆయన ఏమి చేస్తా ఉన్నాడో ఒక్కసారి జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మరి ఆయన
ఏం చేస్తాడంటే అంటే ఇది పిలువబడిన వారికి మేలు కలగటానికి సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అనే మాటలు కింద మనము చూస్తాం ఫుట్ నోట్ లో. మేలు కలుగుటకై దేవుడి సమస్తమును సమకూరుస్తా ఉన్నాడు. ఆయనే సమకూర్చి జరిగించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓన్లీ బై లవింగ్ హిమ్ అన్నమాట. చూడు, దేవుని ప్రేమించే తన పిల్లల కొరకు ఆయన మేలు చేయాలని ఆయన ఉద్దేశిస్తా ఉన్నాడు ఒకటి. అంతేకాదు, ఆ మేలు చేయటానికి దేవుడు తన పిల్లల కొరకు సమస్తాన్ని సమకూరుస్తా ఉన్నాడు. మరి మూడవదిగా మరి అదే మేలు మరి ఏంటి, ఆయన మళ్ళా ఆయన వాటిని జరిగిస్తా ఉన్నాడు అనేది దీన్ని బట్టి మనం ఏంటంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థమవుతుంది. యాక్చువల్లీ జెన్యున్ గా అయితే మరి మనము మొదట ఆయన ప్రేమించలేదు, కానీ ఆయన మనల్ని మొదటగా ప్రేమించిన వాడై మరి ఆయన మరి మన కొరకు ఆయన చేస్తున్న మేలు ఎంతో గొప్పది అని మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దాన్ని గ్రహించాలి. సో మనము మరి ఇంకా మన యొక్క పరిస్థితి, మన స్థితిగతులను ఆయన ఎరిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఓకే. ఇంకోటి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మరి తన పిల్లలకి ఆయన మేలు చేయాలని ఆయన ఉద్దేశిస్తా ఉన్నాడు. మేలు చేయడానికే, ఆ మేలు వారికి అనుభవంలో ఉంచటానికే ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఆయన సమస్తాన్ని సమకూరుస్తా ఉన్నాడు, వాటిని జరిగిస్తా ఉన్నాడు అనేది మనము ఎరుగుదుము అని అంటున్నాడు. దట్ ఈస్ ఇన్ పాస్ట్ టెన్స్ అన్నమాట. సో ఆ విధంగా ఎరిగి ఉన్నప్పుడు అవి జరిగేటివిగా మరి ఉంటున్నాయి. ఓకే. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ లోకంలో మనం చూస్తే ఇక దినాలు ఎలా ఉన్నాయంటే మరి చాలా భయంకరమైన దినాలుగా మరి ఉంటా ఉన్నాయి. మరి ఎవరు బిలీవరు, ఎవరో అన్బిలీవరు మరి అనే దినాలు ఉన్నట్లుగా మరి ఉంది. వాటిని గుర్తు పట్టలేని పరిస్థితులు కూడా మరి ఉంటా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు తన పిల్లలను ఎంతగా ప్రేమించినాడో మరి మనము ఆయన ప్రేమను గురించి, మన క్రీస్తు ప్రేమ అది అనంతమైంది, అది శాశ్వతమైంది, అది నిత్యమైన ప్రేమ, అది క్రీస్తు ప్రేమ, అది ఎడబాయని ప్రేమ అనేది మనము గుర్తించాలి. ఓకే, సరే. మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మరి మరి ఇక్కడ నేను మరి కొన్ని మాటలు మనం ప్రార్థించేటప్పుడు మరి దేవుడు మన ఎడల మరి ఆయన అంటే మనము ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వంలో చిక్కుకొని పోకుండా, లేకపోతే ఇరుక్కొని పోకుండా, అందులో మరి మరి చిక్కుకొని దాంట్లో మరి నాశనం అయిపోకుండా ఉండటానికి దేవుడు మరి మరి ఈ భూమి పునాది వేయబడక మునిపే మరి ఆయన మరి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మరి క్రీస్తులో మనల్ని తన కొరకు ఆయన ఏర్పరచుకున్న వాడిగా మరి ఉంటా ఉన్నాడు. అందుకే ఆయన సమస్తాన్ని మరి ఆయన తన కొరకు, అంటే తన పిల్లల కొరకు మరి ఆయన ప్రేమించాడు మొదటగా. మళ్ళీ ప్రేమించి ఆయన ప్రేమను మళ్ళీ మనము మరి ఆయన పట్ల ప్రదర్శించడానికి, లేకపోతే మరి మనం కలిగి ఉండటానికి నిజంగా ఎంతకంటే ఎంత ఆయన ప్రేమించినందుకు మరలా తిరిగి ఆయన మొదటగా ప్రేమించి మరలా మరి ఆయన చేసిన మేలు ఎన్నో. ఒకవైపు ఆయన రక్షణతో ఆయన అలంకరించడం, రక్షణ భాగ్యాన్ని ఇవ్వడం. ఆ తర్వాత మరి ఇంకొకటి ఏంటంటే మనము ఆయన్ను ప్రేమించడం వలన, అంటే ఆయన ప్రేమించడం అంటే ఏం లే, ఒకటే మాట, ఆయనకు ఆజ్ఞలకు లోబడి నడవడం. దేవునికి ఆజ్ఞకు లోబడి నడవటం వలన ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగించేవాడిగా మరి ఉంటా ఉన్నాడు. సో ఆయనకు ఆజ్ఞను మీరకూడదు అనేది ఇక్కడ దేవుని యొక్క కోరిక. ఆయనకు ఆజ్ఞకు లోబడి నడుచుకోవాలనేది మరి తన పిల్లలను ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. మాధవ్, నరసింహ అన్నా, అమ్మా నాకు టైం ఇంకా ఎంత ఉందమ్మా? అన్నా ఇంకొక 5 minutes అన్నా. రైట్, ఓకే, సరే. చూద్దాము. మరి ఆత్మ మన బలహీనతలను ఆయన చూచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు మొదటగా. ఓకే, సో మన బలహీనతలు ఏంటో ఆయన ఎరిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు.
సో ఆయన ఆయన చూచి ఆయన సహాయం చేసేవాడిగా మరి ఉంటా ఉన్నాడు. సో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన రక్షించిన తర్వాత క్రీస్తు యేసు మరి తన ప్రేమ ద్వారా ఆకర్షించి తన కృప ద్వారా రక్షించిన తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడం జరిగింది. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మరి మనలో తన పిల్లల్లో ఆయన నివసిస్తా ఉన్నాడు. కానీ మరి పోను పోను జీవితంలో మరి ఆత్మీయ మరి వయసు మీద పడే కొద్దీ అంటే మరి మొదటి దినాల్లో మరి చాలా ఎక్కువగా దేవుని ప్రేమించి లేతే ఇంకా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ, తపన, మరి ఆకాంక్ష మరి ఎంత ఉంటుందో మరి అందులో మరి ఉన్నటువంటి తృప్తి నిజంగా ఆ అనుభవమే వేరు. ఆ తర్వాత పోను పోను మరి లోకంలో మరి అంత వాక్యం తెలుసు అన్నట్లుగా మరి కొన్ని సమయాల్లో మరి ఇది కానీ కొన్ని సమయాల్లో ఏంటంటే పరిస్థితులు మరి పరిస్థితుల ప్రభావమైన కానీ లేకపోతే మరి తన యొక్క వ్యక్తిగత జీవితంలో లేకపోతే మరి ఈ లోకము యొక్క మరి పాపం యొక్క ప్రభావము లేకపోతే దుష్టుని యొక్క ప్రభావము మరి ఈ లోకంలో నుంచి తన పిల్లలను మరి తన దేవుని యొక్క మరి పిల్లల్ని మరి దుష్టుడు వాళ్ళని ఈ లోకం యొక్క భ్రష్టత్వంలో నాశనం చేయాలని వాడు మరి ఏంటంటే ఈ లోకంలో వాడు గర్జించు సింహం వలె ఎవని మృంగుదునా అని మరి వాడు ఈ లోకంలో వాడు సంచారం చేసేవాడిగా మరి ఉంటున్నాడు. ఇటువంటి సమయాల్లో మరి నిజంగా ఆత్మదేవుడు అంటే మరి బిలీవర్స్ గా మరి బాధ, ఇమోషనల్ వీక్నెస్, స్పిరిచువల్ వీక్నెస్, ఫిజికల్ sufferings, confusion, fearing about people. So these are sometimes the believers are experiencing in their lives. Okay, the children of God experiencing emotional weakness, spiritual weakness, physical sufferings, confusion sometimes, and also sometimes they are fearing to the people. సో ఇదంతా ఆత్మదేవుడు చూసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఆత్మ మన బలహీనతలను చూసి ఏం చేస్తా ఉన్నాడు? ఆయన సహాయం చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఇంకోటి ఆయన ఎలా సహాయం చేస్తా ఉన్నాడంటే ఇది ఉచ్చరింప శక్యము కాని విధంగా ఆయన మన మాటలతో మనం ఉచ్చరించలేం. ఉచ్చరింప శక్యం కాని విధంగా అది ఎవరి తరం కాదనమాట. సో ఉచ్చరింప శక్యము కాని విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలకు ఆయన సహాయం చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. మరి ఇది మొదటి మాట. రెండవదిగా ఆయన మరి మూలుగులతో అంటే తండ్రి అయిన దేవునికి ఎలా ప్రార్థించాలనో నీకు తెలియనప్పుడు మరి ఆయన కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఏడుపు, మరి రోదనలో మరి నిజంగా కొన్ని సమయాల్లో ప్రార్థించడానికి కూడా బుద్ధి పుట్టదు. లేదు కొన్ని సమయాల్లో ప్రార్థన కూర్చుంటున్నప్పుడు ఎలా ప్రార్థించాలనేది కూడా అర్థం కాదు. సో మరి విసిగెత్తి లైఫ్లో మరి ఏం చేయాలో అని అర్థం కాని పరిస్థితుల్లో అప్పుడు నీ యొక్క బలహీనతలో, తన పిల్లల యొక్క బలహీనతలో పరిశుద్ధాత్మ దేవుడు మూలుగులతో మరి తండ్రి అయిన దేవునికి ఆయన విజ్ఞాపన చేసేవాడిగా మరి ఉంటా ఉన్నాడు. మరి తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థించేవాడిగా ఉంటున్నాడు. ఆ ఆత్మ తానే మన పక్షముగా అంటే నీ పక్షముగా అంటే నా పక్షముగా ఆయన విజ్ఞాపన చేసేవాడిగా మరి ఉంటా ఉన్నాడు. ఓకే, సో మరి ఈ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. మరి పరిశుద్ధాత్ముడు చేసే ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. మరి తన పిల్లలు మరి దేవుని యొక్క పిల్లలు యేసుక్రీస్తు ఎప్పుడైనా సరే మరి తన యొక్క పరిచర్యలో పిల్లలు బలంగా వాడబడటానికి ఆయన ఏం చేస్తాడంటే ఆయన సహాయం చేస్తాడు. ఫస్ట్ శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఆ తర్వాతనే తన పరిచర్యలో తన పిల్లల్ని వాడుకుంటాడు. సో ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుని మరి ఆయన ముందుగానే మనలో మరి తన మహిమకు తన పిల్లల్లో మరి విశ్వాసుల జీవితాల్లో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మరి గొప్ప కార్యాలు, కొన్ని గొప్ప కార్యాలు ఒక్కొక్కటి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఆయన కలిగిన వాడి
ఆయన ఏం చేసేవాడుగా ఆయన మరి ఆ ఉద్దేశాలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి ఆయన యొక్క శక్తి ద్వారా ఆయన మరి ఇది ఆయన కార్యములు జరిగించేవాడుగా మరి ఉన్నాడు. తన పరిచర్యలో మరి తన పనులు ఆయన అన్ని అంటే మరి సమస్తమును ఆయన సంపూర్ణంగా తన పిల్లల ద్వారా మరి తన చిత్తం ఏమిటి ఉందో దాని ప్రకారం ఆయన జరిగించేవాడుగా మరి ఉన్నాడు. సో తన పిల్లలను బలపరిచి ఆదరించి మరి ఆయన మరి వారిని నడిపించేవాడుగా మరి ఉన్నాడు. సో ఇదండి మరి ఆత్మదేవుడు మనలోకి ఎందుకు రావడం జరిగిందంటే ఇదే అది కూడా మరి దేవుని యొక్క ఉద్దేశమే. అది మరి తండ్రి అయిన దేవుని యొక్క మరి ఉద్దేశం, అది కుమారుడైన క్రీస్తు యొక్క ఉద్దేశం. మరి తన యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమై అంటే ప్రతి ఒక్క మనుష్యుడు అందరూ అంతటను మారు మనసును ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. సో మరి ఇది అందరూ అంతటా మరి మారు మనసు పొందాలంటే లేకపోతే రక్షింపబడాలంటే ఇది మనుషులకు అసాధ్యము. ఇది కేవలం పరిశుద్ధాత్ముని ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనేది మరి నేను మరి గుర్తించాలి. సో ఆయన మీద ఆధారపడినప్పుడు ఆత్మదేవుడు లేకపోతే మన స్వబుద్ధి పైన ఆధారపడకుండా మరి పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడుతున్నప్పుడు మన సొంత జ్ఞానం పైన అయితే మన యొక్క అనుభవాల పైన మరి ఆధారపడకుండా ఆయన యొక్క మరి నిజంగా మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీద ఆయన యొక్క బలం మీద ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన చేసే కార్యాలు మరి అవి నిజంగా తండ్రి అయిన దేవుని మహిమపరిచేటివిగా మరి ఉంటున్నాయి. ఓకే, మరి ఈ విధంగా మనము ఇంకోటి ఏంటంటే ఈ ఆత్మ మరి చేసే ప్రార్థన అంటే ఆత్మ యొక్క మనసు ఏదో మరి హృదయమును పరిశోధించే దేవుడు బాగా ఎరిగిన వాడుగా మరి ఉన్నాడు. సో నీకు కావలసింది ఏందో మరి అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ తనకు ఏది కావాలనో అది కూడా ఆయన ఎరిగిన వాడుగా మరి ఉన్నాడు. అంతేకాదు అది పరిశుద్ధాత్మ దేవుడు, అది ఆయన కూడా మరి ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మ యొక్క మనసు ఏదో అది కూడా ఆయన స్పష్టంగా ఎరిగిన వాడిగా మరి ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వాడై, క్రీస్తు యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వాడై ఆయన మరి నిజంగా తన పిల్లల కొరకు ఆయన విజ్ఞాపం చేసేవాడిగా మరి ఉన్నాడు. మరి ఆయన యొక్క సహాయాన్ని పొందుకొని నిజంగా తన యొక్క పరిచర్యలో మరి నశించిపోయే మరి ఆత్మను మరి సంపాదించే విషయంలో లేతే రక్షించే విషయంలో ఆ ఆత్మదేవుడు లేతే వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి మరి సమస్యల గుండా వెళ్తా ఉంటున్నప్పుడు మరి వాటిని జయించినట్లుగా మరి ఆత్మదేవుని మీద ఆధారపడాలని మరి ఇది మరి ఈ కాలం కూడా చాలా భయంకరమైన కాలంగా మరి ఉంది. ఎటు చూసిన యుద్ధాలు, ఎటు చూసినా మరి కలవరం, ఎటు చూసినా మరి ఏం జరుగుతుందో ఏమో అర్థం కాని విషయాలు. సో మరి భయంకరమైన చెడ్డ దినాలని కూడా మరి ఒకవైపు మరి ఇంకోటి మనుషులు మరి మోసం చేసే వాళ్ళు మరి ఇంకా ఎక్కువైపోయినారు. మరి దేవునికి విరోధంగా నడిచే వాళ్ళు మరి ఎక్కువైపోయినారు. విశ్వాసులే తమ యొక్క విశ్వాసాన్ని కోల్పోయిన వారి వలె మరి ఈ లోకంలో జీవిస్తున్న జీవితాలు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సాయంకాలం వేళ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తా ఉన్నాడు, దీన్ని బట్టి ఆయన ఎంతగా ఆయన సహాయం చేస్తా ఉన్నాడో దీన్ని బట్టి మనము గ్రహించాలి. ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరచాలి, ఆయన మీద మాత్రమే ఆధారపడాలనేది మరి ఇక సాయంకాలం వేళ ప్రభుపేట మిమ్మల్ని కోరుతా ఉంటున్నాను. ఆయన సహాయం చేసేవాడిగా మరి ఉన్నాడు. ఆయన నీ పక్షముగా యుక్తముగా అంటే నిజముగా ఎలా ప్రార్థన చేయాలో ఆయనకి నిన్ను గురించి బాగా తెలుసు కాబట్టి మరి ఆయన ప్రార్థించేవాడిగా మరి ఉంటున్నాడు. ఆయనే మరి ఆయన మనకు తన పిల్లలకు సహాయం చేసేవాడిగా మరి ఉన్నాడు. మరి ఇంకోటి ఉచ్చరింప శక్యం కాని విధంగా ఆయన ప్రార్థించేవాడిగా మరి ఉంటున్నాడు. మూలుగులతో మరి తండ్రి దేవునికి ఆయన ప్రార్థించేవాడుగా మరి ఉంటున్నాడు. ఆయనకు మరి నిజంగా మరి ఆ బాధను అంటే మూలుగుతూ ఉంటారు. ఏమి ఏడుపు కూడా కొన్ని సమయాల్లో ఏడవడానికి కూడా శక్తి లేని పరిస్థితులు, ఇటువంటి వాతావరణం గుండా వెళ్తా ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయగలరు? మాటలు లేవు, వాటిని ఎవరు అర్థం చేసుకోగలరు? అది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎరిగిన వాడుగా
తండ్రి అయిన దేవునికి నీ పక్షంగా ఆయన విజ్ఞాపన చేసేవాడుగా మరి ఉంటాడు. ఆయన నీ పక్షంగానే ఆయన మరి ఆయన మరి ఏది ఆయన ఇంటర్వీనర్ గా మరి ఏది ఆయన ఇంటర్వ్యూన్ అయి మరి ఆయన ఇంటర్సెషన్ లో ఆయన ఇన్వాల్వ్ అయ్యేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. నిజంగా ఇటువంటి ఆ మహిమ గల దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకై, యేసుక్రీస్తు యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నందుకై నిజంగా దేవునికి ఎంతగానో మనము మరి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకు, పరిశుద్ధాత్మ దేవునికి మనము ఎంతగానో మరి కృతజ్ఞతలమై మరి ఉంటున్నామని మరి ఈ మాటలను ఇంతటితో ముగిస్తా ఉంటున్నాను. దేవుడి ఈ మాట తన మహిమార్థమై దీవించును గాక. తమ్ముడు, ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థించవలసిందిగా ప్రభుపేట కోరుతా ఉంటున్నాను. ఇక వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. తమ్ముడు, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, నీ బిడ్డ దేవరాజు గారిని ప్రభా మీరు బలపరిచి, నాయన మీ చిత్తంలో మేము ఉన్నామని మమ్మల్ని మీరు నాయన నడిపిస్తూ ఉన్నారని ప్రభా నాయన తెలియజేశారు. నాయన పరిశుద్ధాత్మ దేవుని మీద మేము ఆధారపడినప్పుడు నాయన రకరకాల పరిస్థితుల్లో నా ప్రభా మీరు వెళ్తున్నప్పటికీ నా ప్రభా మీరు బలంగా నా ప్రభా మీరు డైరెక్ట్ చేస్తారనే విషయాన్ని ప్రభా మేము గ్రహించున్నాం. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలను బలపరిచిన ప్రభా మీరు మాట్లాడారు. ఈ మాటలను ప్రభా నాయన మీరు మా హృదయంలో పదిలిపరచండి. వాక్యం చెప్పినటువంటి నీ బిడ్డను మరి ఎక్కువగా బలపరిచి మీ సేవలో ప్రభా విరివిగా వాడుకోండి. ఈ సమయాన్ని ప్రభా మీరు మాకు దీవెనకరంగా చేయమని నాయన మీ చిత్తంలో మేము ఉండి, మీ డైరెక్షన్లో నా ప్రభా మేము ఉండి నా ప్రభు నడుచుకునేటట్లు మీ సంపూర్ణ కృపను మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యూ ఎంకరేజింగ్ వర్డ్ దట్ మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రభువే మన బలహీనతలు ఎరిగి మన సహాయం చేస్తాడని చెప్పని ఇట్ ఈస్ వెరీ మీనింగ్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. జయకుమార్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్ అన్న. అన్న ఒక్క నిమిషం అన్న, ఇది మీటింగ్ రికార్డింగ్ ఆఫ్ చేసి